రైట్, మనతో బీఆర్ఎస్ లీగల్ టీం సంబంధించి జకల లక్ష్మణ్ ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం ఎర్రోల శ్రీనివాస్ బెయిల్ విషయం ఏమైందని చెప్పేసి. అన్న, ఏంటి హుటాహుటిన ఎందుకు అరెస్ట్ చేసిర్రు? ఇప్పుడు బెయిల్ పరిస్థితి ఏంటి? అసలు ఎట్లా ఉంది సిచ్యువేషన్? అంటే క్లియర్గా 1127 అనే క్రైమ్లో A1గా కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే, హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం జరిగింది. సేమ్ డే జడ్జి గారు 2 షూరిటీస్ ఇస్తూ తనను రిలీజ్ చేయడం కూడా జరిగింది. అదే కేసులో ఇన్వెస్టిగేషన్ అధికారి మూటా జయసింహ గారికి, అదేవిధంగా మొన్న గోవర్ధన్ రెడ్డి గారికి కూడా 41 నోటీసులు ఇవ్వడం జరిగింది. వాళ్ళు దానికి రెస్పాండ్ అవుతున్నారు. ఇదే కేసులో నోటీసులు ఇవ్వాల్సినటువంటి ఇన్వెస్టిగేషన్ అధికారి గారు నోటీస్ ఇవ్వకుండా ఈరోజు మార్నింగ్ 5 o'clockకి తన దగ్గరికి వెళ్ళి ఇల్లీగల్గా తనను అరెస్ట్ చేసుకొచ్చి జడ్జి గారి ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఈ రిమాండ్ అనేది ప్రాపర్ రీజన్స్ ఆఫ్ గ్రౌండ్స్ ప్రాపర్గా లేవు, అరెస్ట్ ప్రాపర్గా లేదు, రీజన్స్ అదేవిధంగా గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ కూడా ప్రాపర్గా లేదు. అదేవిధంగా అరుణేష్ కుమార్ జడ్జిమెంట్స్ను వారు ఫాలో కావాలి, లలిత కుమార్ గారి జడ్జిమెంట్ను ఫాలో కావాలి, ప్రబీర్ పుర్కయాస్తా గారు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ను ఫాలో కావాలి, ప్రాపర్ గ్రౌండ్స్ కూడా మెన్షన్ చేయలేదు. అదేవిధంగా ఇన్వెస్టిగేషన్ అధికారి యొక్క అబిచువల్ అఫెండర్ అని రిమాండ్ రిపోర్ట్లో రాయడం జరిగింది. అంటే ఎర్రలో శ్రీనివాస్ గారు SC/ST కమిషన్ చైర్మన్గా, జ్యుడిషియల్ చైర్మన్గా ఉన్నప్పటికీ తన మీద ఎలాంటి కేసులు పెండింగ్ లేనప్పటికీ ఉద్యమ సమయంలో విద్యార్థి నేతగా ఉన్నప్పుడు నమోదైనటువంటి కేసులను ప్రస్తావిస్తూ 3 క్రైమ్స్ను వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. 2009 నుంచి 11 మధ్యలో నమోదైన కేసులను వాళ్ళు ప్రస్తావించడం జరిగింది. ఆ FIRస్ను ప్రస్తావిస్తూ అబిచువల్ అఫెండర్ తనను మీరు రిమాండ్ని యాక్సెప్ట్ చేస్తూ జ్యుడిషియల్ రిమాండ్ ఇవ్వాల్సిందిగా ఇన్వెస్టిగేషన్ అధికారి కావచ్చు, ప్రాసిక్యూషన్ PP గారు కావచ్చు వాదించడం జరిగింది. ఇక్కడ క్లియర్గా మేము ప్రాసిక్యూషన్ కౌంటర్గా మేము వాదించడం ఏంటంటే, ఇక్కడ ఎర్రలో శ్రీనివాస్ గారి మీరు చూపించినటువంటి ఏదైతే 3 క్రైమ్స్ ఉన్నాయో ఆల్రెడీ ఆ క్రైమ్స్ని గవర్నమెంట్ స్పెషల్ జీవో చేస్తూ క్లోజ్ అయిన కేసులు అవి. అదేవిధంగా ఎర్రలో శ్రీనివాస్ గారి మీద ఇప్పటివరకు పెండింగ్ కేసెస్ అనేవి లేవు కాబట్టి తన అబిచువల్ అఫెండర్ కాదు. అదేవిధంగా ఇదే కేసులో మిగతా వాళ్ళకి బెయిల్స్ వచ్చి ఉన్నవి, 41 నోటీసులు ఇచ్చున్నారు, 41 నోటీస్ ఇవ్వలేదు కాబట్టి అరుణేష్ కుమార్ జడ్జిమెంట్ని వీళ్ళు ఫాలో కాలేదు కాబట్టి మీరు రిమాండ్ని రిటర్న్ చేయమని మేము జడ్జి గారిని అదేవిధంగా రిటర్న్ చేస్తూ, లేదంటే బెయిల్ మంజూరు చేయమని చెప్పి రిక్వెస్ట్ చేసినప్పుడు 5,000 షూరిటీస్ ఇచ్చి ఎర్రలో శ్రీనివారిని ఈరోజు విడుదల చేయడం జరిగింది. అంటే ఉదయం 4:30కు అట్లా ఆ ప్రాంతంలో ఇంటి దగ్గరకు వచ్చి అరెస్ట్ చేశారు. అయితే కేసులు స్ట్రాంగ్ చేయడం కోసం మధ్యలో మళ్ళీ కోర్టుకు కాకుండా మళ్ళీ PSకి తీసుకుపోయారు, ఒక బలమైన సెక్షన్స్ పెట్టిర్రు అని చెప్పేసి అని వినికిడి నిజమేనా? అందులో ఇక్కడ క్లియర్గా 61(2) అనే కొత్త సెక్షన్ యాడ్ చేయడం జరిగింది. ఎక్కడైనా ఒక FIR నమోదైన తర్వాత ఒక వ్యక్తిని, ఒక అక్యూజ్ను రిమాండ్ చేసిన తర్వాత సెక్షన్స్ అనేవి ఆల్టర్ చేయడానికి ఉండదు. ఒకవేళ ఆర్డర్ చేసినప్పుడు కోర్టు కోర్టు పర్మిషన్ తీసుకొని ఆల్టరేషన్ మెమో ఫైల్ చేసి తీసుకోవాల్సి వస్తుంది. కానీ ఇక్కడ సేమ్ క్రైమ్లో, సేమ్ అఫెన్స్లో A3గా ఉన్నటువంటి, A3గా వాళ్ళు చూపించినట్టు అలెజ్డ్ వాళ్ళు మెన్షన్ చేసినటువంటి A3గా ఉన్నటువంటి ఎర్రల శ్రీనివాస్ మీద కొన్ని ఎక్స్ట్రా సెక్షన్స్ ఇందులో యాడ్ చేయడం జరిగింది. 61(3) కావచ్చు, 333 కావచ్చు, కొన్ని సెక్షన్స్ని అట్రాక్ట్ కాని సెక్షన్స్ కూడా తన మీద, అంటే ఆ సీన్ ఆఫ్ అఫెన్స్లో తను ఎలాంటి క్రిమినల్ కాన్స్పిరసీ కానీ ఎలాంటి చేసినట్టు ఆధారాలు లేనప్పటికీ తన మీద ఈ సెక్షన్స్ వాళ్ళు నమోదు చేయడం జరిగింది. ఈ సెక్షన్స్ శ్రీనివార్గా అట్రాక్ట్ కావాలని మేము కోర్టు ముందు ప్రస్తావించడం, కోర్టు దాన్ని యాక్సెప్ట్ చేయడం, షూరిటీ మంజూరు చేస్తూ ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. బంజారా PS సంబంధించి పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పేరు కూడా ప్రధానంగా వినిపించింది. అరే, ఆయన సిచ్యువేషన్ ఎట్లా ఉంది? అంటే వాళ్ళ ఫాదర్కి హార్ట్ ప్రాబ్లం ఉండడం వల్ల వాళ్ళ ఫాదర్ గారు అండర్ ట్రీట్మెంట్ ఇప్పుడు కాబట్టి ఇన్వెస్టిగేషన్ అధికారికి తను అఫీషియల్గా లెటర్ రాయడం జరిగింది. మా ఫాదర్ హార్ట్ ప్రాబ్లంలో ఉన్నాడు కాబట్టి నాకు January 6th వరకు నాకు టైం ఇవ్వమని చెప్పి 10 days టైం అడిగినప్పుడు January 6th అపియర్ కమ్మని చెప్పి కోర్టు ఇన్వెస్టిగేషన్ అధికారి తనకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. రైట్.